ఏ పనుల వల్ల రోజా భంగమవుతుంది, ఏ పనుల వల్ల రోజా భంగమవుదో ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఉపవాసం ఉండి స్నానం చేసిన, తాడినా లేదా వేసవిలో ఎండ బాగా ఉందని శరీర భాగాన్ని నీటితో తడుపుకున్నా మన రోజా అనేది భంగం అవదు. కానీ ఎవరైతే తాడుట వల్ల వారి యొక్క ముక్కుల్లోకి నోటిలోకి నీళ్లు పోకుండా జాగ్రత్త వహించాలి. రంజాన్లోని ఇఫ్తార్ తర్వాత నుండి ఉషోదయం వరకు, అంటే సహరి కంటే ముందు వరకు తిన్నా త్రాగినా భార్యతో సంభోగించిన ఏ మాత్రం దోషం కాదు. రంజాన్లోని ఉపవాస స్థితిలో మీరు ఏ సమయంలోనైనా మిస్వాక్ చేయవచ్చు, పళ్ళు తోముకోవచ్చు. అలా చేయడం వల్ల మీ రోజా భంగం అవదు, మక్రూ కూడా కాదు, ఇది అభిలషణీయమే. రమజాన్లోని ఉపవాస స్థితిలో ఆహారముగా పనిచేయని ధర్మసమ్మతమైనటువంటి ఏ చికిత్స అయినా చేయించుకోవచ్చు. ఉదాహరణకి చెవుల్లో కల్లో మందు వేయించుకోవడం ద్వారా రోజా అనేది భంగం అవ్వదు. ఉపవాస స్థితిలో ఆస్తమాతో బాధపడుతున్న వారికి ఆక్సిజన్ ఎక్కించడం వల్ల రోజా అనేది భంగం అవ్వదు. ఉపవాసంలో ఉన్నటువంటి ఎవరైనా పేషెంట్స్ ఒకవేళ ఇఫ్తార్ వరకు ఆగడం వల్ల ఏ సమస్య లేనట్లయితే ఆగితే చాలా మంచిది. ఉపవాస స్థితిలో కడుపులో పడకుండా రుచి చూడడం, ఆ తర్వాత పుక్కిలించడం వల్ల రోజా అనేది భంగం అవ్వదు. ఉపవాసం ఉంటూ తలకు కొబ్బరి నూనె రాసుకోవడం లేదా బట్టలకు సువాసన పూసుకోవడం, దాన్ని ఆస్వాదించడం వల్ల రోజా భంగం అవ్వదు. రాత్రి సమయంలో రక్తస్రావం నిలిచినటువంటి బహిష్టు స్త్రీలు మరియు బాలింత స్త్రీలు, అలాగే సమాగమంలో పాల్గొన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఉదయము సెహరీ తర్వాత కూడా వారు స్నానం చేసి నమాజ్ చదువుకోవచ్చు. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. ఉపవాస స్థితిలో ఎవరైనా మర్చిపోయి తిన్నా త్రాగినా వారి యొక్క రోజా అనేది భంగం అవ్వదు, ఎందుకంటే వారికి తెలియకుండా మర్చిపోయి చేశారు కాబట్టి. ఇప్పుడు మనం ఏ విషయాల ద్వారా రోజా అనేది భంగం అవుతుందో తెలుసుకుందాం. ఎవరైనా ఉపవాస స్థితిలో గుర్తుండి తెలిసి తిన్నా త్రాగినా భార్యతో సమాగమం జరిపినా వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. ఉపవాస స్థితిలో ఎవరైనా శక్తికి సంబంధించినటువంటి ఇంజెక్షన్లు తీసుకున్నా లేదా నాడి ద్వారా గ్లూకోజ్ తీసుకున్నా, శక్తికి సంబంధించినటువంటి ఏదైనా వారి శరీరంలోకి ప్రవేశిస్తే వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. అలాగే ఎవరైనా ఉపవాస స్థితిలో రక్తాన్ని ఎక్కించుకున్నా వారి యొక్క ఉపవాసం భంగమయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఉపవాస స్థితిలో ఆ వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా అతని కనుక వామిటింగ్ వచ్చినట్లయితే తన యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు. ఉపవాస స్థితిలో ఎవరైనా బలవంతంగా కావాలని వాంతి చేసినట్లయితే అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం భంగం అవుతుంది. ఉపవాస స్థితిలో ఎవరైతే తప్పనిసరి పరిస్థితుల వల్ల బ్లడ్ టెస్ట్ చేసినట్లయితే, రక్త పరీక్ష చేయించుకున్నట్లయితే వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు. ఉపవాస స్థితిలో ఎవరికైనా పుండు నుండి చీము లేదా రక్తం కారినా, లేదా ముక్కు నుండి రక్తం కారినా, లేదా పన్ను ఊడిపోయి రక్తం కారినా అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు. ఉపవాస స్థితిలో కరిపించి దేహం నుండి రక్తం తీయటం వల్ల లేదా ఆధునిక పద్ధతి ద్వారా రక్తదానం కోసం అధిక మోతాదులో తీసేటటువంటి రక్తం ద్వారా కూడా ఉపవాసం భంగం అవుతుంది. ఎవరైనా ఉపవాస స్థితిలో సరైనటువంటి సమయం తెలియకుండా లేదా వారి యొక్క గడియారం పాడైపోయి ఇఫ్తార్ కంటే ముందే గనక వారు ఇఫ్తార్ చేసినట్లయితే వారి యొక్క రోజా భంగం కాదు, కానీ వెంటనే వారికి తెలిసిపోతే ఆ యొక్క ఇఫ్తార్ చేయడం ఆపేసి ఏదైతే సమయం ఉందో ఆ సమయం వరకు వారు వేచి చూడాలి. ఉపవాస స్థితిలో మతిమరుపు కారణంగా చేసే పనుల వల్ల కూడా రోజా భంగం అవ్వదు. ఉపవాస స్థితిలో మతిమరుపు కారణంగా చేసిన పనులకు పట్టుబడులు కానీ గుర్తుండి ఎవరైనా చేస్తే వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. స్త్రీలు ఉపవాసం పాటిస్తున్నటువంటి సందర్భంలో ఇఫ్తార్ కంటే 5 లేదా 10 నిమిషాల ముందు బహిష్టుకు గురైనట్లయితే వారి యొక్క ఉపవాసం భంగం అవుతుంది. ఆ యొక్క ఉపవాసాన్ని మిగతా రోజుల్లో వారు పాటించాలి. అలాగే ప్రసవించిన స్త్రీలు రక్తస్రావం ఉన్నన్ని రోజులు ఉపవాసాలు పాటించకూడదు. వారు ఎప్పుడైతే పరిశుద్ధులు అవుతారో ఆ తర్వాతి రోజుల్లో ఆ ఉపవాసాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా రంజాన్ నెలలోని నవ దంపతులు ఎవరైతే రోజాలు ఉంటారో వారు జాగ్రత్త వహించాలి, కామ క్రీడలకు దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఉపవాసం పాటిస్తూ రంజాన్ నెలలో వారు గనక భార్యతో సంభోగించినట్లయితే దానికి సంబంధించినటువంటి చాలా పెద్ద కఫారా పరిహారం అనేది ఉంది. అలాంటి వ్యక్తి ఎవరైతే ఉపవాసం ఉంటూ తన భార్యతో రంజాన్ మాసంలో ఉపవాస స్థితిలో సంభోగిస్తాడో ఆ వ్యక్తికి పరిహారం కంపన్సేషన్ ఏంటంటే, మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఒక బానిసకు విముక్తి కల్పించాలి. ఈ శక్తి లేనట్లయితే రెండో విషయం ఏంటంటే వరుసగా 2 నెలలు ఉపవాసాలు పాటించాలి. బలమైనటువంటి కారణం లేనిదే వరుస తప్పకూడదు. ఈ శక్తి కూడా లేనట్లయితే మూడో విషయంగా 60 మంది నిరుపేదలకు అన్నం పెట్టాలి. కాబట్టి ఉపవాస స్థితిలో సంభోగం చేయడం అనేది చాలా పెద్ద తప్పు. కాబట్టి నవ దంపతులు ఎవరైతే ఉంటారో వారు కామ క్రీడలకు దూరంగా ఉండడం అది చాలా మంచి విషయం. ఉపవాస స్థితిలో ప్రేమతో భార్యని తాకినా లేదా ముద్దు పెట్టుకున్నా ఉపవాసం భంగం కాదు, కానీ కామోద్రేకాన్ని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉపవాస స్థితిలోని నిద్రావస్థలో స్త్రీ పురుషులలో ఎవరికైనా వీర్యస్ఖలనమైనట్లయితే వారి
వారి యొక్క రోజా భంగం అవదు. వెంటనే వారు తలంటు స్నానం చేసుకొని వారి యొక్క రోజాని ముందుకు కొనసాగించాలి. ఎందుకంటే ఆ నిద్రావస్థలో జరిగిన దానికి వారికి ఎలాంటి ప్రమేయం ఉండదు కాబట్టి. ఫరజ్ రోజా నియత్ సంకల్పం అనేది ఉషోదయానికి ముందు వరకు, అంటే రాత్రి ఏ సమయంలోనైనా మనం తప్పనిసరిగా నియత్ అనేది చేయవలసి ఉంటుంది. కానీ అదే నఫిల్ రోజా అయితే మీరు ఉషోదయం తర్వాత పొద్దెక్కే వరకు ఒకవేళ ఏమి తినకుండా త్రాకుండా ఉన్నట్లయితే మీరు అక్కడ నియత్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది నఫిల్ రోజా. కానీ ఇది ఫరజ్ రోజా కాబట్టి మనం ఉషోదయానికి ముందు వరకు రాత్రి ఏ సమయంలోనైనా తప్పనిసరిగా మనం సంకల్పం అనేది చేసుకోవాలి రోజా యొక్క నియత్. ఉపవాస స్థితిలో నోటిలో ఊరేటటువంటి లాలాజలాన్ని మన ప్రమేయం లేకుండా మింగడం ద్వారా రోజా అనేది భంగం అవదు. కానీ ఎవరైతే ఉమ్మిని జమ చేసి మింగుతారో దాని ద్వారా రోజా అనేది భంగం అవుతుంది. ఈ విధంగా ఒక ఉపవాసి యొక్క రోజా ఏ విషయాల ద్వారా భంగం అవుతుంది, ఏ విషయాల ద్వారా భంగం అవదో మనం వివరంగా తెలుసుకున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీహ్ హదీసు గ్రంథాల వెలుగులో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. గుసుల్ స్నానం చేయకుండా సెహరీ తినవచ్చునా? గుసుల్ స్నానానికి సెహరీకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి గుసుల్ స్నానం చేయకుండా కూడా సెహరీ అనేది తినవచ్చు. ఫత్వా బరాయే ఖవాతీన్ ఇస్లాం పేజ్ నెంబర్ 158. సెహరీ చేయడం కోసం గుసుల్ స్నానం అనేది తప్పనిసరి కాదు. కానీ ఫజర్ నమాజ్ కంటే ముందే గుసుల్ స్నానం చేసి ఫజర్ నమాజ్ అనేది చదువుకోవాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1930. కొన్ని సందర్భాల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అపరిశుద్ధావస్థలోనే నిద్ర మేల్కొని ఆయన సహరీకి సమయం అవుతుంది కాబట్టి సహరీ భోజనం చేసిన తర్వాతే ఆయన గుసుల్ స్నానం చేసి ఆ తర్వాత ఫజర్ నమాజ్ చదువుకునేవారు. కాబట్టి ఎవరైనా భార్యాభర్తలు సమాగమంలో పాల్గొన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు నిద్ర మేల్కొన్న తర్వాత సమయం చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ తలంటు స్నానం చేసినట్లయితే సెహరీ యొక్క సమయం మిస్ అవుతుంది. కాబట్టి ముందుగా వారు సెహరీ భోజనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత వారు తలంటు స్నానం చేసి ఖచ్చితంగా తప్పనిసరిగా ఫజర్ నమాజ్ చదువుకునేటటువంటి అనుమతి ఉంది. సెహరీ తినకుండా ఉపవాసం ఉండవచ్చా? సెహరీ అనేది సున్నత్ మరియు ముస్తహబ్ తప్ప ఇది ఫరజ్ కాదు. కాబట్టి ఎవరైనా సెహరీ లేకుండా కూడా ఉపవాసం ఉండవచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తి రాత్రి సంకల్పం చేసుకున్నాడు ఉదయం ఎలా అయినా నేను ఉపవాసం ఉండాలని, కానీ నిద్ర మేల్కొనలేకపోయాడు. ఆ వ్యక్తి ఏం చేయాలి అంటే సెహరీ యొక్క సమయం అయిపోయింది కదా, నిద్ర మేల్కొన్నాడు, ఫజర్ నమాజ్ చదువుకోవాలి. లేదా ఫజర్ నమాజ్ సమయం కూడా అయిపోయింది, ఆ తర్వాత అయినా అతడు నమాజ్ చదువుకోవాలి. అదేవిధంగా తన యొక్క ఉపవాసాన్ని ముందుకు కొనసాగించాలి. ఎందుకంటే అతడు రాత్రి నియత్ చేసుకున్నాడు కాబట్టి సెహరీ మిస్ అయినప్పటికీ అతడు ఉపవాసాన్ని ముందుకు కొనసాగించవచ్చు. సెహరీ చేయకుండా కూడా ఉపవాసం ఉండవచ్చు అని సెహరీని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇస్లాంలో సెహరీకి చాలా ప్రాముఖ్యత ఉంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1923 అనస్ బిన్ మాలిక్ ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు సెహరీ తప్పనిసరిగా తినండి ఎందుకంటే అందులో శుభము ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఎవరైతే సెహరీ చేస్తారో అందులో శుభం బరకత్ అనేది ఉంటుంది కాబట్టి సెహరీ చేయాలి. ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో సెహరీ గనక తప్పిపోయినట్లయితే మిస్ అయిపోయినట్లయితే మీరు నియత్ చేసుకుని ఉంటారు కాబట్టి ఉపవాసాన్ని ముందుకు కొనసాగించవచ్చు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1096 అమ్ర్ బిన్ ఆస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, యూదులు క్రైస్తవులు ముస్లింలు ఎవరైతే ఉపవాసాలు పాటిస్తున్నారో ముస్లింలు మరియు యూదులకు క్రైస్తవులకు వారు పాటించే ఉపవాసాల మధ్య వ్యత్యాసం ఏంటంటే యూదులు పాటించేటటువంటి ఉపవాసాలలో వారు సెహరీ తినరు, ముస్లింలు పాటించేటటువంటి ఉపవాసాల్లో వారు సెహరీ తింటారు. ఇది వ్యత్యాసం. కాబట్టి మీరు ఉపవాసం పాటించాలనుకున్నప్పుడు మీరు సెహరీ తినండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఇది యూదులకు క్రైస్తవులకు భిన్నమైనటువంటి ఆచరణ. తప్పనిసరిగా మనము ఉపవాసం పాటించాలి అనుకున్నప్పుడు సెహరీ చేయడంలో అందులో శుభం ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ ఎవరైనా కొన్ని సందర్భాల్లో మర్చిపోయినట్లయితే ఆ వ్యక్తి నియత్ చేసుకుని ఉంటాడు కాబట్టి సెహరీ లేకున్నా ఆ యొక్క వ్యక్తి యొక్క ఉపవాసం అనేది నెరవేరుతుంది. ఉపవాసం ఉన్నప్పుడు నోటిలో వచ్చే ఉమ్మిని మింగడం వల్ల రోజా భంగం అవుతుందంటే చూడండి, లాలాజలం మింగడం వల్ల ఉపవాసం అనేది భంగం అవుతుంది. ఎందుకంటే అది నోటిలో సహజంగా ఉత్పత్తి అయ్యేటటువంటి లాలాజలం కాబట్టి దానిని మింగినా లేదా ఊసివేసినా రోజా అనేది భంగం అవ్వదు. కానీ ఏదైతే ఛాతీ గొంతు లోపల నుండి దగ్గు ద్వారా లేదా ముక్కు ద్వారా వచ్చేటటువంటి జిగట పదార్థం ఏదైతే ఉంటుందో ఆ తేమని దేనైతే మనం అంటారో ఆ కఫాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మింగకూడదు, దాన్ని ఊసివేయాలి ఉపవాస స్థితిలో. కాబట్టి జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ ద్వారా ఛాతీలో ముక్కులో జమ అయ్యేటటువంటి చిక్కటి పదార్థమైనటువంటి
తేమ అదేవిధంగా కఫం దేన్నైతే మనం అంటారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మింగకూడదు, దాన్ని ఊసివేయాలి ఉపవాస స్థితిలో. కేవలం సహజంగా నోటి లోపల ఉత్పత్తి అయినటువంటి లాలాజలాన్ని మింగవచ్చు లేదా ఊసివేయవచ్చు. అలా కాకుండా గొంతు ద్వారా, ముక్కు ద్వారా, ఛాతి నుండి వచ్చేటటువంటి బలగం అని దేన్నైతే అంటారో, తేము అని దేన్నైతే అంటారో, లేదా కఫం అని దేన్నైతే అంటారో అది ఎట్టి పరిస్థితుల్లో మింగకూడదు. ఉపవాస స్థితిలో దాన్ని ఉమ్మివేయాలి. ఫత్వా ఇస్లామియా 3/260లో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు. ఉపవాస స్థితిలో వామిటింగ్ అయినట్లయితే ఉపవాసం అనేది భంగం అవుతుందా? సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 1676లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, ఉపవాస స్థితిలో గనక అతని ప్రమేయం లేకుండా అతనికి వాంతి అయినట్లయితే ఆ విశ్వాసి యొక్క ఉపవాసం అనేది భంగం అవదు. కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరైతే ఉపవాస స్థితిలో వాంతి చేసుకుంటారో అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. ఉదాహరణకి కొన్ని ఊర్లలో మనం చూస్తుంటాం, ఏం చేస్తుంటారంటే వారు ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత వారు తమ 2 వ్రేళ్ళని గొంతులో వేసేసుకొని తక్కుతూ ఉంటారు. ఎందుకంటే బలగం బయటికి తీయాలని చెప్పేసి, పసరు బయటికి తీయాలి అని వారు ఆ విధంగా వారు సఫ్రాన్ని మేము బయటికి తీసుకున్నామని వామిటింగ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ప్రయోగాలు ఉపవాస స్థితిలో చేయకూడదు. ఎందుకు అంటే బలవంతంగా వాంతి చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. అలా కాకుండా ఎవరైనా వారు ఉపవాస నియత్తో సెహరీ చేసేసుకున్నారు, పడుకున్నారు, మధ్యాహ్నం అయిపోయింది, ఆ తర్వాత ఏదో కడుపులో ఒక రకమైనటువంటి బాధ కలిగి వారికి వాంతి వచ్చేసింది అనుకోండి, అది అతని ప్రమేయం లేదు కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క ఉపవాసం అనేది భంగం అవ్వదు. అతను కడుక్కొని తన యొక్క ఉపవాసాన్ని ముందుకు కొనసాగించాలి. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా ఎవరైతే వాంతి చేసుకుంటారో వారి యొక్క ఉపవాసం అనేది భంగం అవుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రంజాన్ మాసంలో మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, మంచిగా ఉపవాసం ఉండేందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు సహకరించుగాక. అదేవిధంగా ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాల జ్ఞానాన్ని కూడా నేర్చుకునే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.